విద్య, మన టీం అంతా ఉన్నారు, అలా ఎలా వదిలేస్తాం విద్య? అది మరి చూసారా మా ప్రోగ్రాంలో మేము ఎంత నిమగ్నం అయిపోయామంటే మైకులు కూడా మర్చిపోతున్నాం మేము. ఒక మంచి పాట వేయాలా రవి, సౌండ్ లేకుండా ఉంటే బాగాలేదు. థ్యాంక్ యూ. ఇది ఎందుకో మనం ట్రోల్ చేస్తే వేస్తున్నట్టుంది. మన ట్రోల్ కాదు. ఓకే సరే విద్య, మన టీం వచ్చారు. ఓకే, ప్రోగ్రామ్ వెళ్తాము, ఉంటాంలే. ఓకే, వీ హ్యావ్ టైం. మన ఎఫ్సి చైర్మన్ ఉన్నారు, ఆయన చేత ఒక స్టెప్ వేయకపోతే ఎట్లా? యా, మన మెగాస్టార్ గారు ఏరి? అరుణ్ గారు, మీరు ఇవాళ స్టేజ్ మీద ఉన్నారు, మీతో ఒక స్టెప్ వేయించకపోతే ఎట్లా మేము ఇవాళ? ఏ సాంగ్? యా, మెగాస్టార్ సాంగ్. ప్రిపేర్ అంటే నేను ఏదన్నా కొంచెం పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాను. పాట పెడితే అలా వేసేయడం అని కాదు సార్. మీరే అలా అంటే ఎలా అండి? సరే, మీరు ఏది చేయి ఉప్పమంటే చేయాలి. ఓకే అండి. మీకు ప్రాక్టీస్ అవసరం లేదండి. మన మెగాస్టార్ పాట వింటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పూనకాలు వచ్చేస్తాయి. అదే 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 అది అనిత యూత్ డైరెక్టర్ రా. మరి అబ్బాయి ఎక్కడున్నా? మచ్ థ్యాంక్స్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా తప్పించుకుంటారు చూసినావా? ఇప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇందాక నుంచి పిలుస్తున్నాం ప్రసన్న గారు అని. మనకి టైం ఉంది. పర్ఫార్మెన్స్ మధ్యలో పర్ఫార్మెన్స్ లో ఏదో పిలిపి చేపిస్తాం. డీజేటీ లేకుండా ఎలా చెప్పు? ఇంకా నెక్స్ట్ మన కార్యక్రమానికి వెళ్దామా? అండ్ మీన్ వైల్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మనకి ఫుడ్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రంట్ డెస్క్ దగ్గర. అండ్ ఆల్సో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ప్లీజ్ ఎవరైతే ఇంకా డిన్నర్ చేయలేదంటే ప్లీజ్ గ్రాబ్ యువర్ ఫుడ్ టికెట్స్. పూర్ణాలు నెయ్యితో అద్దిరిపోయిందంట. ఎంతమంది తిన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? నువ్వు గోంగూర పచ్చడి గురించి విన్నావా? గోంగూర పచ్చడి కూడా అమ్మ నోరు ఊరుతుంది. ఒక 5 నిమిషాలు. ఇక్కడికి స్మెల్ వస్తుంది అనిత. ఇక్కడికి స్మెల్ వస్తుందా? ఎంతమంది తిన్నారు? మాకు వినిపించట్లేదు. ఒక్కసారి ఫుడ్ స్లైడ్, మన ఎల్ఈడి మీద ఒక్కసారి ఫుడ్ స్లైడ్. నోరు ఊరించే వంటలు అసలు చూస్తావు కదా ఇప్పుడు. చూద్దాం. మన గోదావరి అబ్బాయి ఇందాక ఓవర్ యాక్షన్ చేసినాడు వచ్చి. తినేసారంట విద్య. అదే రివ్యూ వింటాందా? వచ్చే స్టేజ్ మీదకి. ఎంతసేపు ఏమో ఆగను దీనికోసం, ఎప్పుడూ అయిపోయింది. మీ గోదావరి రేంజ్లో ఉందా? దానికి మించి అయితే కష్టం, కానీ దాని రేంజ్లో అనేది మేచ్ చేశారండి తప్పకుండా. మరి ఫోటోల సంగతి ఏంటి? పెళ్లి చూపులకి పైకి రాకుండా చార్జ్ చేస్తుంది దాంతోనేనండి. ఎవరో మరి ట్యాగ్ చేశాను, యువటాక ఫాలో అవ్వాలనుకుంటా. మీరు కూడా ఫాలో అవ్వండి బాబు, యువటాక చాలా ఉపయోగాలు ఉన్నాయి దాంతో.
అబ్బో గోదావరి ఫేమస్, బాగా ఫేమస్ అయిపోయాడే. మామూలుగా లేదు. నేను ఇందాకే చెప్పిన అమరావతి, మనది అమరావతి ఎక్స్ప్రెస్, తనది గోదావరి ఎక్స్ప్రెస్. అంత ఫాస్ట్కి వెళ్తే మేము క్యాచ్ చేయలేమమ్మా. అంతే అంతే, చాలా సూపర్ ఫాస్ట్. ఓకే విద్య, సరే ఇంకా మన పార్టిసిపెంట్స్ పాపం చాలా అలసిపోతారు, డ్రెస్సులు అన్నీ వేసుకొని రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఎవరో పిలిచేసే. యా, నెక్స్ట్ నాట్యాంజలి గ్రూప్. వి రిక్వెస్ట్ నాట్యాంజలి గ్రూప్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. And this event is sponsored by our grand sponsor, Ram Chinnala Garu. Can we have Natyanjali group on the stage, please? कीटतोम नाच रहे गोरी ताम की ताम तई कते कीत कीम नादू कीटतोम नाच रहे गोरी ताम की ताम तई कते कीम नादू कीटतोम नाच रहे गोरी ताम की ताम तई कते गीत नादू कीटतोम नाच रहे गोरी ताम की ताम तई कते गीत नादू कीटतोम नाच रहे गोरी ताम की ताम तई कते गीत नादू कीटतोम नाच रहे गोरी ताम की ताम तई
ತೈ ಗಿಡದಗ ಗೀತು ಧುಮುಕಿ ನಾದ್ರು ಕೀಟದೋ ನಾಚಿರಹೆ ಗೋರಿ ತಾಪಿ ತೈ ತೈ ಗಿಡದಗ ಗೀತು ನಾದ್ರು ಕೀಟದೋ ನಾಚಿರಹೆ ಗೋರಿ ತಾಪಿ ತೈ ತೈ बाज पायल कहो जनन जनन 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 तो जनन 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 तो जनन 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 गीत धुनु गीत कभी नाद्रु कीट तो नाच रहे गोरी तांति तांति तद गीत धुनु गीत कभी नाद्रु कीट तो नाच रहे गोरी तांति तांति तद गीत धुनु गीत कभी नाद्रु कीट तो नाच रहे गोरी तांति तांति तद आन गावे कहते तते आन गावे कहते तते आन गावे कहते तते आन गावे कहते तते धीम तगिडतगधीम धीम तगिडतगधीम धीम तगिडतगधीम हददो हददो हदगीत धुमुकित कधीम नाद्रु कीटतो नाच रहे गोरी तांति तांति तै गिडतगधीम मन
Thank you for the lovely performance, Natya Anjali group. And I would like to call upon Anita Sajja garu to felicitate them. థ్యాంక్స్ లిఖిత, థ్యాంక్స్. అమ్మాయిలో మధ్యలో రావాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. లిఖిత క్లాసికల్ అయిపోయింది, మరి ఎక్కువగా రిలీజియస్గా క్లాసికల్ వెళ్ళిపోతున్నామేమో. ఉండక్క నోట్లో పూర్ణం ఉండిపోయింది, తినేవా పూర్తిగా? చాలా బాగుంది తెలుసా, నిజంగా చాలా బాగుంది. ఎంతమంది తిన్నారు పూర్ణం? యమ్మీ ఉంది కదండి, పూర్ణాలు యమ్మీ ఉన్నాయి. నేనైతే ఇప్పుడే తినేసి వచ్చేసాను. ఎవరు తినలేదు, ఎనర్జీ కూడా లేదు వాళ్ళకి. నువ్వు కూడా వెళ్ళి తినేసి వచ్చేసాయి. నెక్స్ట్ నేను కూడా మన వెళ్తాను ప్రోగ్రామ్ మంచిగా. అయిన తర్వాత, Break ఇప్పుడు కి. కాదు. యా, ఇప్పుడు నెక్స్ట్ ఎవరే? ఎవరైతే తినాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా పంపించాలి కదా. అంటే మన ప్రోగ్రామ్స్ గబగబా చేయాలి అప్పుడు. ఆఫ్ కోర్స్. యా, సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ సుధా వేమూరి అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇందాక ఇదే టీం కదా లిక్కి లైక్ చేశారు. ఇందాక వాళ్ళు చేసింది క్లాసికల్, బట్ ఇప్పుడు మిక్స్ అనుకుంటున్నా నేను, బికాజ్ నేను కలర్ఫుల్ డ్రెస్సెస్ అన్ని చూస్తున్నాను అక్కడ, ఒక అందుకని పాప గెస్ట్ రావాలి. చేశాను నేను. ఒక పాప కలర్ఫుల్ డ్రెస్ అంటే ఒక పాపలు ముందు రావాలి. యా, కమ్. అవునండి, ఓయ్ మంచిగా జిగిని వచ్చారండి. ఐ థింక్ ఏదో ఇదేదో జిగిల్ పర్ఫార్మెన్స్ లాగే ఉంది. సో నేనైతే అదే. రెడీగా ఉన్నాను ఇది చూసేయడానికి, మీరు Yeah, కూడా yes. రెడీ అయితే లెట్స్ స్టార్ట్ ద సో పర్ఫార్మెన్స్. స్టేజ్ ఇస్ యువర్ గర్ల్స్, సో రాక్ ద స్టేజ్. లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు
ఏం వేశారు డాన్స్ మాకు కూడా వేయాలనిపించింది. మీ అందరి పేర్లు చెప్పాలి మాకు. అందరు స్టేజ్ మధ్యలోకి రండి, మంచిగా లైన్గా నుంచోవాలి. మీరందరూ క్లాసికల్ వేశారు కదా ఇందాక. గర్ల్స్ ఎవరు క్లాసికల్ వేశారు చేతులు ఎత్తండి. అటు తిప్పెత్తాలి, అటు తిప్పి మీ ఫేస్ చూపించి చేతులు ఎత్తాలి. ఎంతమంది చేశారు క్లాసికల్? చూడు ఎంత కాన్ఫిడెంట్గా ఎత్తుకుతుందో. ఓకే, 1 2 3. ఇంతకు ముందు క్లాసికల్ చేసి ఇప్పుడు పార్టీ సాంగ్ చేశారండి. ఒక చప్పట్లు. అది భోన్ చేశారు కదా, ఎంత చక్కగా డాన్స్ ఫ్లోర్లో వేసేటట్టు వేసారు డాన్స్ వీళ్ళంతా. ఓకే, ఇప్పుడు వీళ్ళకి మొమెంటోస్ ఇవ్వాలి. ఎవరిని పిలుస్తా? లిఖిత విద్య రావాలి. లైన్లో నుంచి అండి, అక్కలు ఇస్తారు మీకు గిఫ్ట్లు ఇవాళ. అలాగే 2 స్టెప్పులు కూడా. రవి మంచి సాంగ్ ఈ ప్లేలిస్ట్లో ప్లే చేయి. ప్లే అంటే గిఫ్ట్లు ఇచ్చాక. ఓకే రవి, సేమ్ సాంగ్ పెట్టి రానికి చెందిన మీరు వేస్తే మీ వెనకాల మేము వేస్తాం. ఓకే అమ్మ మీరు వేసినట్టు కాదు కానీ మాకు తగ్గట్టుగా చిన్నవి చెప్పండి. యా గివ్ ఇట్ టు మీ, ఐ విల్ గివ్ ఇట్ యు బ్యాక్. థాంక్ యూ. రాను ఏం నేర్పిస్తున్నారు ఇప్పుడు నాకు? షో మీ వన్. జెన్యూన్ రివ్యూ ఇవనా? చెప్పు. పిల్లల్లో కోతులు వేసినట్టుంది ఎగ్జాక్ట్గా. చిచ్చి, ఇదే మనల్ని రోస్ట్ చేసుకోవటం అనేది. అప్పుడప్పుడు ఎనర్జెటిక్ డాన్స్ కూడా చేయాలి. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ వేసినారు సార్. ఒక్క స్టెప్ మ్యాచ్ చేసావా? ఒక్క స్టెప్. నేను ఏదో స్టెప్లు ఇస్తాలే. థ్యాంక్ యూ కిడూస్, థ్యాంక్ యూ. అక్క అలాగే అంటా ఉంటుంది. అక్క గురించి పట్టించుకోవద్దు, వెళ్ళండి. అనిత ఆంటీ. అనిత అక్క, ఏ ఆంటీ కాదు. అందరూ ఆంటీ ఆంటీ పిలిచేస్తున్నారండి. ఫోటోలు ఎంతమంది తీసుకున్నారండి? మా ఫోటో బూత్ చక్కగా కష్టపడి గాలిపటాలు ఇండియా నుంచి తెచ్చి మేము రెడీ చేసామండి. అవన్నీ ఎంతమంది ఫోటోలు తీసుకున్నారు? చేతులు ఎత్తితే ఎవరి చేతులు కూడా కనిపించట్లేదు నాకు. అట్లీస్ట్ మొబైల్స్ అయినా కొంచెం ఎత్తండి, లైట్ కనిపిస్తుంది నాకు. ఎవ్వరు తీసుకోలేదా? ఏదో ఒక్కళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారమ్మా. ఓకే, సో లిఖిత నెక్స్ట్ ఎవరు? డాన్సర్స్ చూసేసాము, అన్నీ చూసేసాం కదా. కొన్ని ఇప్పుడు ఏం కావాలి నీకు మరి చెప్పు. మంచి పాటలు వినాలని ఉంది నాకు. సరే నీకు ఎటువంటి పాటలు కావాలి? లాగొద్దు, పాయింట్కి రా. మేము లాగ్ ఏం చెయ్యట్లేదు, మంచి పాటలు చెప్పు నువ్వు. నాకైతే మంచి మూవీ సాంగ్స్ వినాలనుంది, దేవుడి పాటలు ఏదైనా మంచి సాంగ్ వినాలనిపించేస్తుంది. కాబట్టి దేవుడి పాటలు వద్దే, సినిమా పాటలు వింటాము. అయిపోయింది. పండగ వచ్చినప్పుడు దేవుడి పాట వినకుండా ఎట్లాగా? తలుచుకున్నాం కదా లిఖిత, ఇంతసేపు దేవుడినే కదా తలుచుకున్నాం. సరే, అందరి చేంజ్ కోసం, నీ చేంజ్ కోసం నేను మంచి సినిమా పాటలు పాడడానికి శ్రీరామ్ గోర్తి గారిని స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక పార్ట్నర్ కూడా ఉన్నారు. ఓ, సో ఇద్దరు పాడేస్తున్నారు మన కోసం? యా. ఓ ఫర్ షూర్. ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, మీకు మైక్ తెచ్చిస్తాం మేము. చెక్. 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 చెక్.
ఉడతా ఉడతా హుషా హుష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి హుషా హుష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పాసు గమ్మున కూసోరి నీ కన్నా తీయగా పలుకుతాంది మా పుట్టి కొన్నారి నూరకవేనా తల్లి తుళ్ళి పలకవేనా తల్లి ఊరికి పలికి హలిసిపోతే గుండెపై వాలిపోవే జాబి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్ల గీసేతుల్లో నిన్నే మొయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్ల గీసేతుల్లో నిన్నే మొయ్యాల హుష్ సప్పుడు చెయ్యకులి కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి అమ్మనైతా లాల పోస్తా అయ్యనైతా చోలబడతా అవనైతా బువ్వ వెడతా దువ్వెనైతా జడనల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి పట్టు పురుగైతా నీకు పావడియ నీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్నుయని ఉయ్యాలో ఉయ్యాల నీకు ఉయ్యాల అవు మల్ల గీసేతులో నిన్నే మొయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్ల గీసేతులో నిన్నే మొయ్యాల అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా రే పవలుని తురలోను ఎదని తోడే కోరును యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావు ప్రేమే నన్నే గెలిచేనే కానుకే ఇచ్చామన సంత జన్మకే తోడై నేనుంటా సుందరి నేను వంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడలా పాడమంట కాసే నీవేనట సుందరి నేను వంట చూడని
మట్టిలో కలిసిపోయే వరకు ఓ అర్జునా. నా చింతనుందంతా నువ్వు మరణించిపోబుట్టిలా మరి నీ జీవమే నీ నీలయా చంపదలచు మరణమైన మాయమయా. నిన్ను వినరజానా నీ కుంకుమల్లే మారిపోనా. నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక కంట నీరులగా పెదవెంట ఉసురనగా నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది. హరి పారే హిసలలేరు అలసంద్రాల కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడని అది కాలు మరచి అడవి చెట్టు పూచెనులే. నిన్ను వినరజానా నీ కుంకుమల్లే మారిపోనా. నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకుంటా నీ అందులకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు మీతో ఇంత సైలెంట్గా ఇన్ని పాటలు పాడేసి పంపిస్తే ఎట్లా? ఇంకొక ఎక్స్ట్రా కావాలి మాకు. యా, మీరు ఇందాక ఏదో పాట అన్నారు. సో సీతారామంలో ఇంతందం దారి మల్లిందా అదేనా? ఆసమ్. సో రవి, దొరికిందా మనకి పాట? కరియోకి దొరికిందా రవి? ఒక 2 minutes వెయిట్ చేయమన్నా. అప్పుడప్పుడు టెక్నికల్ గ్లిచెస్ అవుతుంది. మీరు ఒక 2 పాటలు పాడుతుంటే మేము 2 స్టెప్లు వేసేసిపోదాం. మేము ఏదో వేస్తామండి, మీరు పాడండి. మీరు పాడండి. సో నా పార్ట్నర్ ఒక అమ్మాయి వచ్చింది. రా శ్రీత, మా వాలంటీర్ అండి. చూడండి నాకనే ఎంత ముద్దుగా రెడీ వచ్చిందో. పాడతారండి? ఏం పాట పాడతారు? ఇందాక పాడిన పాటలో ఒక రెండు అది పౌర్ణమి సాంగ్ ఉంది కదా, ఒక 2 లైన్లు పాడండి. మువల నవ్వకల ముదమందారమా ముగులో దించకిల ముగ్ధ సింగారమా. ఆశకి ఆయువు పోసావే మధు మంత్రమా రిహికే రంగులు పూసావే. నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళేసావే. ఇంత స్లో సాంగ్ కూడా మేము టాలెంటెడ్గా సాంగ్ వేస్తాం, డ్యాన్స్ మాకొచ్చు. అంతేగా ఆశ్రిత? యా. సో మా టెక్నికల్ రెడీ అయిపోయిందండి, మా డీజే. సో వదిలేస్తున్నాడు ఆయన స్టేజ్. ఓకే, పర్ఫెక్ట్. రమ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ శ్రీరామ్ గారు.
విల్లే ఎత్తుపట్టి ఇంకొకసారి పాడండి. వింటారా? ఓపిక ఉందా? నిద్ర వస్తుందా? ఓ అది చూసారా ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో, వింటారంట. రవి ఆ లాస్ట్ చరణం వరకు కరియోకి కుదురుతుందా మనకి? మామూలుగా పాడతారా? ఆసమ్. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా వెళ్ళే ఎక్కు పెట్టి మెళ్ళో తాళిగట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటిందని పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై. ఎందుకు పాడించానని చెప్తాను. లాస్ట్లో ఒక లైన్ చెప్పారు, దాసోహమంది మీ పాటకి ఈ అభిమానులే. థ్యాంక్ యూ సో మచ్. అది ఆయనలాగా పాడకపోయినా ఏదో ట్రై చేశానండి, అంత గొప్ప సింగర్ కాదు నేను. ఓకే, సో అంత మంచి పాడారు. ఈయనకి మొమెంటం ఇవ్వడానికి మా ట్రెజరర్ మల్లి గారిని పిలుస్తున్నాను స్టేజ్ మీదకి. మల్లి గారు రండి. రమ్య గారు మీరు కూడా రావాలి. థ్యాంక్ యూ మల్లి గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ రమ్య. వండర్ఫుల్ సింగింగ్ అండి, థ్యాంక్ యూ. సో ఎంతమంది భోజనం తిన్నారు? మళ్ళీ భోజనం అంటున్నారండి. ఎందుకంటే పులిహార వాసన నాకు ఇక్కడ దాకా వస్తుందండి. మీకు అందరికి వచ్చిందా లేదా? ఏంటిదో ఎనర్జీ కూడా లేదు. డిన్నర్ చేశారా లేదా? చేశారా? కొంచెం గట్టిగా చేశారా? ఓకే, సో ఒక చిన్న ఆట పెట్టుకుందామా? చిన్న ఆట. ఓకే, గిఫ్ట్లు ఆలోచిస్తాను నేను. ఓకే, ఒక చిన్న ఆట ఆడదాం. సో ఎవరు నాకు సంక్రాంతి గురించి చెప్తారు? ఇవాళ సంక్రాంతి కదా, ఇవాళ యాక్చువల్ పండగ మనం చేసుకుంటున్నాం. ఎవరు వచ్చి చెప్తారు నాకు? చిన్నపిల్లలైనా పర్లేదు, పెద్దవాళ్ళైనా కూడా మోస్ట్ వెల్కమ్ అండి. ఎవరు వస్తున్నారు? ఎవరో లేసారండి, మెరూన్ కలర్ డ్రెస్ ఆవిడ. అయ్యో పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఇంకెవరైనా రావాలి? రా 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 దా 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 తొందరగా దా. నీకు చాక్లెట్ ఇస్తుందా? పైకెక్కిరా. నీకు తెలుసా సంక్రాంతి గురించి? ఓ ఎవరో అంటున్నారు. సంక్రాంతి అంటే ఏంటి? ఉండు, ఆగు ఇస్తా. మైక్ ఇచ్చిన తర్వాత చెప్పు, తొందర ఎందుకు? సరే నీ పేరు చెప్పు ఫస్ట్ మాకు. విహాన్. విహాన్. ఏ స్కూల్కి వెళ్తున్నావా? ఓ ఏ స్కూలు? మదబది. ఓకే, ఏ క్లాసు? తెలీదా? ఓకే, అమ్మని అడిగి చెప్తాను. సరే సంక్రాంతి గురించి చెప్తున్నావా? ఓకే పర్ఫెక్ట్. సంక్రాంతి రోజులో కైత ఎగురుతాం, ముగ్గులు వేస్తాం. ఏంటి పతంగులోనూ ముగ్గులేనా? అంతేనా? భోగి పళ్ళు వేశారు కదా, ఇప్పుడు ఫ్లవర్స్ వేశారు కదా నీ పైన. అరే రే, అంతే తెలుసా విహాన్కి? ఎవరు చెప్పించారు నీకు ఇది? అమ్మ చెప్పించిందా? సరే అమ్మని మాట్లాడమంటే సరిపోలా? అమ్మ పేరేంటి? తెలీదా అమ్మ పేరు? విహాన్ వాళ్ళ అమ్మని స్టేజ్ మీద రమ్మని కోరుకుంటున్నాను. వస్తారా అండి? రావాలి. 2 మాటలు మీరు కూడా చెప్తే బాగుంటుంది. అబ్బా ఏంటిది అందరు సిగ్గుపడుతున్నారు. సరే ఇప్పుడు నేను మా అరుణ్ గారికి ఇస్తాను, ఆయన కరెక్ట్గా చెప్తారు. అరుణ్ గారు సంక్రాంతి గురించి 2 మాటలండి. మంచి సాంగ్.
చెక్ చెక్. స్కూల్లో కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉండరని క్లాస్ టీచర్స్ సడన్గా పిలిచేసి రెండో అక్కం చెప్పండి, వేమన పద్యం చెప్పండి, ఉప్పు కప్పురం చెప్పండి అన్నట్లు అనిత ఏం ప్లాన్లో సడన్గా పిలిచి సంక్రాంతి గురించి నన్ను చెప్పమంటుందో అర్థం కాలేదు అనిత. బట్ నేను సంక్రాంతి గురించి చెప్పాలంటే సినిమాలండి. అందరికీ భోగి మంటలు. కరెక్ట్ టాపిక్ తీసుకున్నారు చూసారా. అందరూ భోగి మంట గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్క ప్లేస్లో ఉంటుందండి. హైదరాబాద్లో అయితే పతంగులు ఎగిరేసేవాళ్ళం. భోగి మా సైడు రాయలసీమ వాళ్ళు కాబట్టి భోగి పొద్దున మంటేసి నాన్ వెజ్ ఫుడ్కి పొద్దున వెళ్ళి 2ంటికి కొట్టు తెరిస్తే తీసుకొచ్చి. బట్ నాకు సంక్రాంతికి మెయిన్ మూవీస్ అండి. అది చిన్నప్పుడు నాకు ఓన్గా వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయిన పిచ్చి ఇప్పటికీ అలాగే ఉంది. సంక్రాంతి నాకు ఇక్కడ అంతే. ప్రీమియర్ షో మహేష్ బాబు సినిమా థర్స్డే చూశాను, ఫ్రైడే హనుమాన్ చూశాను. తప్పకుండా పిల్లలందరినీ తీసుకెళ్ళి హనుమాన్ మాత్రం హాల్లోనే చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో మూవీస్ అండి. అది మిథలాజికలీ హనుమంతుడి గురించి రాముడి గురించి కూడా బాగుంది, తప్పకుండా చూడండి. మళ్ళీ ఇవాళ బ్రేక్ పండగ వచ్చింది, ఇవాళ మన ఈవెంట్ ఉంది, ఇవాళ చూడలేము అనుకున్నా. నా కోసం లేట్ నైట్ షో పెట్టారండి, నాగార్జున సినిమా 10:30 షో. రమేష్ గారు పర్మిషన్ ఇస్తే 10కి బయలుదేరి నేరుగా సినిమా హాల్కి వెళ్తున్నాను. దట్ ఈస్ అనిత. నాకు సంక్రాంతి అంటే సినిమాలు, మన వంటకాలు, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము. ఇండియాలో ఉన్నప్పుడు ప్యాకాట్ కూడా ఆడేవాళ్ళం అండి. సో ఇక్కడ వచ్చాక టైం కుదరడం లేదు. యాచారి 3 రోజుల్లో కోడి పందాలు మా సైడ్ ఉండదండి, చాలా తక్కువ. రాయలసీమ సైడ్ ఉంటాయి కానీ నేను అటు సైడ్ పంద్యాలు, వాటి సైడ్ గ్యాంబ్లింగ్ సైడ్ లేదండి. సో దిస్ ఈజ్ సంక్రాంతి ఫర్ మీ అనిత. అండ్ ఐ కాల్ అపాన్ మల్లికార్జున్ చారి గారు ఆన్ టు ద స్టేజ్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అరుణ్ గారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ భోగి కనుమ శుభాకాంక్షలు. ఇట్లాంటి వెదర్లో ఇంత క్రౌడ్ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐ నో దిస్ క్రౌడ్ ఈజ్ వెన్ కంపారిటివ్ విత్ అదర్ ఈవెంట్స్ ఇట్స్ మచ్ లెస్, బట్ స్టిల్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు మేక్ అండ్ కమ్ హియర్ అండ్ హ్యావ్ వండర్ఫుల్ ఫుడ్. పూర్ణాలు ఎలా ఉన్నాయండి, బూరెలు, గోంగూర పచ్చడి, అందరూ ఎంజాయ్ చేశారా బాగా? యా, సో అందరూ ఈ ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండి. సో అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్, ఉగాది, దివాళీ ఈవెంట్స్ కూడా అలాగే బాగా ఎంకరేజ్ చేస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ టు ఎవ్రీవన్ అండి. జాగ్రత్తగా వెళ్ళరండి. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా, అండ్ నౌ వీ హ్యావ్ జనగణమన క్లోజింగ్. అనిత, ప్లీజ్ కమ్ హియర్. Ravi, start. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్ టు హోమ్. జాగ్రత్త అండి.